వ్యక్తి అయినా వ్యవస్థ అయినా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ తప్పులు చేసేస్తూ ఉంటారు. తప్పుల్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నంలో కొత్త తప్పులకి కారకులవుతూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే అది సుస్పష్టంగా మనందరికీ అర్థమవుతోంది. విజయవాడ కృష్ణలంక పిఎస్లో గాదే సాయికృష్ణ అనే ఒక రౌడీ షీటర్ మర్డర్ విషయంలో చాలా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఈ వివాదం బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తం కావడంలో ఆలస్యం చేసింది. అప్రమత్తం కాకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. చివరికి మొత్తం ఉదంతాన్ని మెడకు చుట్టుకుంది. అందులో విపక్షం జోక్యం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ వేగంగా అడుగులేసింది. వ్యూహాత్మకంగా పావులు కదిపింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగేశారు. తొలుత వంగవీటి నరేంద్ర, ఆ తర్వాత అంబటి రాంబాబు, నేరుగా జగన్మోహన్ రెడ్డి రావడం అధికార కూటమి నేతల్ని కలవరపాటుకి గురి చేసింది. ఈ తరుణంలో కేవలం ఆ సీఐని వీఆర్లోకి పంపించి చేతులు దులుపుకుందాం అని ఆశించిన ప్రభుత్వం తొలుత అబ్బెబ్బే సరిపోదన్నట్టుగా సస్పెన్షన్ చేసింది. సస్పెన్షన్తోనైనా వివాదం చల్లార్చేద్దాం అని ఆశించింది. కానీ నిజానికి లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న 9 మంది పోలీసులకి ఏకంగా ఉరిశిక్ష విధిస్తూ తమిళనాడులోని తుత్తుకూడి పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఘటన మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటికీ పెను సంచలనంగానే ఉంటుంది. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగితే కేవలం విఆర్కు పంపించి ఆ తర్వాత సస్పెన్స్తో సరిపెట్టి మొత్తం వివాదాన్ని మసిపూసి మారేడికాయ చేసేద్దాం అన్నట్టుగా కూటమి నాయకత్వం వ్యవహరించింది. ఇలా ఒక ఘటన జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేయడానికి తప్పు మీద తప్పులు చేసి విపక్షానికి అస్త్రాలు అందించి జగన్మోహన్ రెడ్డికి ఆయుధాలు ఇచ్చి ఆయన ఎదురుదాడి చేస్తుంటే ఇప్పుడు ఒత్తిడిలో మరిన్ని తప్పులకు పూనుకుంటుంది. ఇప్పుడు కూడా సిఐ నాగరాజు మీద 103 సెక్షన్ కింద బిఎన్ఎస్ కేసులు పెట్టింది. అంటే ఆయన హత్య చేసినట్టుగా ప్రభుత్వమే అంగీకరిస్తోంది. అంటే లాకప్ డెత్ జరిగింది అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితుడి తల్లి ఫిర్యాదుతో ఇప్పుడు కేసు కట్టే ప్రయత్నానికి దిగుతున్నారు. మరి ఈ బుద్ధి ఇన్నాళ్ళుగా ఏమైంది? వారం రోజుల పాటు రాష్ట్రమంతా రాజకీయంగా రాద్ధాంతో నడుస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలో అడుగుపెట్టిన తర్వాత హఠాత్తుగా కేసు పెట్టారంటే ప్రభుత్వం ఎంత ఒత్తిడితో ఉందో ఇట్టే అర్థమవుతుంది. తొలుత కేవలం విఆర్కు పంపించి అంబటి రాంబాబు మాట్లాడగానే ఆయన్ని సస్పెండ్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఏకంగా హత్య కేసుగా నమోదు చేసినటువంటి వైనం ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఒక విధానం లేదని, ఆ యువకుడి మర్డర్ తర్వాత కూడా ఏమాత్రం కళ్ళు తెరవట్లేదని, హత్య చేయడమే కాకుండా ఆధారాలు చెరిపేసే ప్రయత్నానికి పూనుకున్న తర్వాత డెడ్ బాడీ కూడా దొరకకుండా అమానవీయంగా వ్యవహరించిన తర్వాత ఆ విషయాన్ని కూడా డైవర్షన్ చేసే ప్రయత్నానికి పూనుకుందని సుస్పష్టంగా చాటు చెప్తుంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు అనే పరిస్థితికి కారణమవుతుంది. అంటే విపక్షం ముళ్ళకర్రతో పొడిచిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం కదులుతోంది అనే వాదనకి ఆస్కారం ఇస్తుంది. ఇదంతా ప్రభుత్వమే చిత్తశుద్ధితో ఆరంభంలో చేస్తుంటే వివాదం ఎక్కడి వరకు రాదు. ఈ విషయంలో వేగంగా కదిలి ఉంటే సమస్య ఇంత ఉధృతం కాదు. నాగరాజు మీద ఇప్పుడు కేవలం సాయికృష్ణకి సంబంధించిన వివాదమే కాదు, మే 21వ తారీఖున సూసైడ్ చేసుకున్న క్రాంతి కుమార్ ఉదంతం కూడా మెడకు చుట్టుకుంటుంది. కాపు యువకుడిగా సాయికృష్ణ ఉదంతాన్ని కులం ఆపాదించొద్దు అని చెప్తున్నారు. మరి క్రాంతి కుమార్ మాదిగ కులస్తుడిని కాబట్టి నన్ను వెంటాడి వేధించి ఆత్మహత్యకు పురుగొల్పాడు అంటూ ఏకంగా సూసైడ్ నోటుగా వీడియోను కూడా రిలీజ్ చేశాడు. వీడియో సాక్షిగానే గుళికలు మింగి ప్రాణాలు కోల్పోయాడు. మరి ఇలాంటి ఘటనలన్నీ వరుసగా వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఇంత సీరియస్ ఉదంతంలో కూడా ఆ సీఐని కాపాడాలనే ప్రయత్నం ఎందుకు? ఏపీ పోలీసులు నేరస్తుల పేరుతో సెల్లో పెట్టి కస్టోడియల్ టార్చర్తో ప్రాణాలు తీస్తుంటే దాన్ని కూడా కప్పిపుచ్చాలన్న యోచన ఎందుకు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. అయితే మాజీ డీజీపీకి సమీప బంధువుగా ఉన్న సిఐ నాగరాజే కాకుండా ఈ కేసులో విజయవాడ సిపి రాజశేఖర బాబు, అక్కడ ఏసీపీ, ఇతర అధికారులు కూడా పాత్రదారులే. ఇది ఇప్పుడు విపక్షం చేస్తున్న వాదన.
ఇప్పుడు ఇలాంటి వాదనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిమాండ్కి తగ్గట్టుగా కేసుని మారుస్తారా? వాళ్ళ మీద కూడా కేసు పెడతారా? అంటే విపక్షం వేసేటువంటి అడుగులను బట్టి, ఈ కేసు ముదురుతున్నటువంటి తీవ్రతను బట్టి ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయంటే ఎంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం తాండవిస్తుందో, ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వమే ఎంతగా యథేచ్ఛగా వ్యవహరిస్తుందో ఈ ఉదంతాలు మనకి చాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం మెడకి చుట్టుకోవాల్సినటువంటి దుస్థితి చంద్రబాబు పాలనా సామర్థ్యానికి పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. తాను 1995 నాటి సీఎం అని చెప్పుకొచ్చారు. మరి అదే అయితే వేగంగా కదలాలి కదా. ఘటన జరిగిన తర్వాత తగిన చర్యలతో అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచేలా, బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు ఉండాలి కదా. ఏమైంది? ఎందుకని కాపాడాలనుకున్నారు? ఎందుకు ఎక్కడిదా తెచ్చుకున్నారు? ఇప్పుడు విపక్షానికి ఆయుధంగా మారి ఆ విపక్షం దాడితో మాత్రమే తల వంచే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ప్రభుత్వం ఆలోచించుకోవాలా? ఇలాంటి నేరాలను కూడా కప్పిపుచ్చేద్దామనేటువంటి ధోరణి సరిచేసుకోవాలా? పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి తప్పిదాలకి బాధ్యత వహించాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నటువంటి వైరం మీద పునఃసమీక్ష చేసుకోవాలా? చివరికి ఈ ఎపిసోడ్లో ప్రభుత్వ పెద్దల పాత్ర మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో తగిన ఆధారాల్ని జనం ముందుంచి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. మరి ఇప్పటికైనా ప్రయత్నం చేస్తారా? కాకుంటే ఇంకా ఈ కేసుని నాంచుతూ ఇంకొంతమందిని కాపాడాలని చూస్తూ ఈ కేసుని చల్లార్చడానికే శతవిధాలా యత్నించి చివరికి చతికిల పడతారా?